ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఒకప్పుడు తెలుగు చిత్రరంగాన్ని ఏలిన మహానటులు. ఎవరికి వారు తమ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడంలో దిట్టలు. ఇప్పుడు వారు మన మధ్య లేకున్నా వారి వారసులు కొందరు సినిమాల్లోకి వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో ఎన్టీఆర్ వారసుడిగా బాలకృష్ణ, ఏఎన్ఆర్ వారసుడిగా నాగార్జున తండ్రులకు తగ్గ తనయులుగా ఇండస్ట్రీలో పాతుకుపోయారు. విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు కుటుంబం నుంచి మాత్రం చాలా రోజుల వరకు ఎవరూ వెండితెరపై కన్నెత్తి కూడా చూడలేదు. ఒక్క ఎస్వీఆర్ మనవడిని మినహాయిస్తే ఎవరు తెరంగేట్రం చేసే ప్రయత్నం చేయలేదు. అప్పట్లో తనకి మంచి క్రేజ్ ఉన్నా ఎందుకో ఎస్వీఆర్ తన వారసులను వెండితెరకు పరిచయం చేయడంలో వెనుకబడ్డాడు. ఆయనకు ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. కుమారుడి పేరు కోటేశ్వరరావు, కుమార్తెలు విజయ, ప్రమీల. అయితే ఎస్వీఆర్ తన కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు కొడుకు కోటేశ్వరరావును సినిమాల్లోకి తేవాలనుకున్నారు. దానికి సంబంధించి స్క్రిప్ట్, నటీనటుల ఎంపిక అంతా పూర్తయినా ఏవో కారణాల వల్ల షూటింగ్ ఆగిపోయిందట. దీంతో కొంత బాధపడ్డ ఎస్వీఆర్ మళ్ళేనాడు ఆ జోలికి పోలేదు. కట్ చేస్తే ఎస్వీఆర్ చనిపోయిన 36 ఏళ్ల తర్వాత అంటే 2012లో ఆయన కొడుకు కోటేశ్వరరావు తండ్రి కోరికను తీర్చే ప్రయత్నం చేశాడు. తండ్రి పేరిట ఎస్వీఆర్ కార్ప్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ కింద తన కుమారుడు ఎస్వీఆర్ మనుమడు జూనియర్ ఎస్వీఆర్ను హీరోగా పెట్టి మిస్టర్ 7 అనే సినిమా నిర్మించారు. అయితే అదృష్టం కలిసిరాక మిస్టర్ 7 దారుణంగా ఫ్లాప్ అయింది. ఎస్వీఆర్ కుటుంబం ఆశలపై నీళ్లు చల్లింది. పెద్ద అయిన వారసుడి హోదాలో వచ్చినా జూనియర్ తన తాత పేరు నిలబెట్టుకోలేకపోయాడు. వీటికి తోడు వీక్ స్టోరీ, స్క్రీన్ ప్లే తోడవడంతో ప్రేక్షకులను మిస్టర్ 7 ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. నటన, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్లలో కూడా జూనియర్ దారుణంగా విఫలమయ్యాడు. ఇక పర్సనల్ విషయాలకు వస్తే యుఎస్వీఆర్ చదువులో మొద్దబ్బాయేనట. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా BA ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేయగలిగాడు. అయితే యాక్టింగ్ పై ఆసక్తితో డాన్స్, ఫైటింగ్లో ప్రత్యేక శిక్షణ పొందాడు. అయితే ఫస్ట్ మూవీ డిజాస్టర్ తర్వాత జూనియర్ ఎస్వీఆర్ మళ్లీ మూవీల్లోకి వచ్చే ప్రయత్నాలు చేయలేదు. మొత్తానికి విశ్వనట చక్రవర్తి ఎస్వీఆర్తోనే వారి వంశంలో సినీ అధ్యయనం ముగిసింది. తర్వాత తరంలో కొడుకు, మనుమడు ఇద్దరూ ఆయన వారసత్వాన్ని అందుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు. ఇదండి ఎస్వీఆర్ వారసుల వివరాలు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.